హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను మీ సునీతని. ఈరోజు వచ్చేసి మనము ఆలూతోటండి ఫ్రెంచ్ ఫ్రైసెస్ చేసుకుంటున్నాను. అది మన ఇంట్లో దొరుకుతాయి కదా, నార్మల్ ఆలు అండి. ఇవైతే బంగాళదుంప అనేది మనకి వేరే ఫ్రెంచ్ ఫ్రైస్కి వేరే ఉంటాయి కదా. నేనైతే నార్మల్గా మన ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. ఇలా చేసి పెట్టండి, పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే నేను ఆలు అనేది 3 తీసుకొని పీల్ తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మనం స్లైస్ అనేది కోసుకోవాలండి. మనం స్లైస్ అనేది చుట్టుపక్కల రౌండ్గా ఉంటుంది కదా, వాటిని కట్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకొని మధ్యలో మళ్ళీ కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి నీట్గా షేప్స్ అనేవి వస్తాయి. వీటిని కూడా వేసుకోవచ్చండి. మనం వీటిని కూడా వేసుకుంటున్నాము, లేదంటే మనకి ఎందుకంటే మనమే తింటాం కాబట్టి వీటిని కూడా వేసేసుకుంటున్నాను నేను. మనం ఇలా వీటితో చేసి పెట్టాము అనుకో, మనకి పిల్లలు ఇష్టంగా తింటారు. బయట తిండి అనేది అంత మంచిది కాదు, బయట ఫుడ్ అనేది. చూడండి, ఈ షేప్లో ఇట్లా కట్ చేసుకున్నాను నేను. ఇవైతే వాటర్లో వేసేసుకొని ఇవి వాటర్లో నుంచి మనము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఎందుకంటే ఆయిల్లో వేస్తాం కదా, వాటర్ ఉన్నాయి అంటే అవి చిటపట నూనెంతా పైకి వస్తుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇప్పుడైతే నేను బాండలు పెట్టేసుకొని అందులో ఆయిల్ అనేది హీట్ చేసే బంగాళదుంప మనము నీళ్ళు లేకుండా పక్కన తీసి పెట్టుకున్నాం కదా అండి, అవి ఇందులో వేసేసుకొని మనము వీటిని ఒక 5 మినిట్స్ అనేది కలపకుండా అలానే మనం పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే మనము 5 మినిట్స్ అయిపోయిన తర్వాత ఇట్లా కలుపుకోవాలి. ఇవి మనము మీడియం ఫ్లేమ్లో అనేది ఫ్రేమ్ అనేది పెట్టుకొని మనము వీటిని డీప్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకి హైలో పెట్టామంటే త్వరగా మాడిపోతాయి, పైన రెడ్గా వచ్చేస్తాయి, లోపల అనేది ఉడకదండి. మనము ఇవైతే ఇప్పుడు తీసేసుకుంటున్నాము. ఈ స్టేజ్ వచ్చేసరికి ఇవి తీసేసుకొని ప్లేట్లో అనేది వేసుకుంటాము. ఇవి వచ్చేసి మనము మళ్ళీ సెకండ్ టైం డీప్ ఫ్రై చేయాలండి. ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ బ్యాచ్ ఉంది కదా, అవి కూడా వేసేసుకొని మనము వీటిని అనేది సేమ్ అలానే మనం ఫస్ట్ ఎలా అయితే వేయించేసుకున్నామో అలానే వేయించేసుకోవాలి. ఇవి ఇలా పిల్లలకి చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. అంతేకాకుండా మనం ఇంట్లో మన చేత్తో చేసి పెట్టామంటే అదొక ఆనందం, అదొక సంతోషం అండి. ఇప్పుడైతే మనము అయిపోయాయి, నేను తీసేసుకుంటున్నాను. ఇవి మనం ఫస్ట్ వేయించుకున్నాం కదా, అది సెకండ్ టైం మళ్ళీ వేసి మనము ఉడికించుకోవాలండి. ఇవి వేసేసాం కదా, ఇందులోనే మనము సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడైతే మనము సాల్ట్ వేసుకున్నాం కదా, ఇది కొంచెం కలిపెట్టేసుకొని మనకు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ఉడికిచ్చేసుకుంటే ఫ్రై అయిపోతాయి. మనం ఇలా కొట్టామంటే టక్ 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 అనేది సౌండ్ అనేది అయితే వస్తుంది. పిల్లలకి ఇలా మీరు కానీ స్కూల్ నుంచి వచ్చేసరికి ఇవి చేసి పెట్టేశారంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. మనము నార్మల్ ఆలుతోటి ఇట్లా ఫ్రెంచ్ ఫ్రైసెస్ అనేది ఎలా ఈజీగా చేసుకోవాలో చూసారు కదా. ఇప్పుడైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేస్తే నేనేమైనా వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేశారంటే ఇంకొంతమందికి నా వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతే అండి, రెడీ అయిపోయాయి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అనేది ఇందులో వేడివేడిగా కలిపేసుకుంటే మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. బాయ్.